రాజమండ్రి గోదావరి తీరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అలాగే ప్రధానంగా భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా అని చెప్పాలి. ఈరోజు కార్తీక పౌర్ణమి పుణ్యస్థానాలు ఆచరించడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుంది, అలాగే ప్రధానంగా ఈరోజు ప్రధాన విశిష్టత ఏంటంటే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి అర్చకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు కార్తీక పౌర్ణమి పుణ్యస్థానాలు ఏ విధంగా ఆచరించాలి, ప్రధానంగా ఈరోజు గోదావరి తీరంలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఓం నమ శివాయ. ఈరోజు విశేషమైనటువంటి రోజుగా పరిగణింపబడుతుంది. అందులో తులారాశిలో రవి యొక్క ప్రవేశంతో కార్తీక మాసం యొక్క స్నానం అనేటువంటిది, కార్తీక మాసం యొక్క ఫలితం అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి రవి యొక్క ప్రవేశం వల్ల కార్తీక మాసం మనకి సంభవిస్తుంది. ఈ కార్తీక మాసంలో స్నానం యొక్క ఫలితం మనం తెలుసుకున్నట్లయితే కనుక ఏదైతే తిథిలో స్నానం చేసినా లేదంటే కనుక సముద్రంలో స్నానం చేసి కొన్ని తిథులు ఉంటాయి. ఆ తిథుల ప్రకారంగా స్నానం చేస్తే దానికి ఫలితం చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఆ పుణ్య ఫలితాలు సంతరించుకుంటారు భక్తులు ఎవరైతే చేస్తారో. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈనాడు గోదావరి నదీ తీరంలో కానీ లేదంటే కనుక తమ ఆవాసాలను బట్టి కొంతమందికి నదీ తీరాలు లేని వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే సంకల్పం చెప్పుకొని గంగేచముని ఏ చేపు గోదావరి సరస్వతి అనేటువంటి సంకల్పం చెప్పుకొని గంగా అని నామస్మరణ చేసుకుని అన్ని రకాలుగా కూడా అమ్మవారిని స్మరించుకొని స్నానం చేస్తే ఆ కార్తీక మాసం స్నాన ఫలితం ఒక భాగం మనకి కలుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో స్నానం ఎందుకు చేయాలి అని తెలుసుకున్నట్లయితే కనుక తులారాశుల యొక్క రవి యొక్క ప్రవేశం వలన మనకి ఏదైతే స్నానం చేసేటువంటి నదీ తీరంలో చంద్రుడి యొక్క కళలు 15 కళలు అన్నీ కూడా ఆ నదిలో ప్రవేశిస్తాయి. దానివల్ల ఏంటంటే చంద్రుడు ఔషధీ గుణం కలిగినాడు వారు కాబట్టి మనం స్నానం చేయడం వలన మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆరోగ్య సంపత్తి అన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస స్నానం అనేటువంటిది చేయడం వల్ల ఏంటంటే పుష్కర స్నానం చేస్తే ఏ విధంగా ఫలితం కలుగుతుందో అదే ఫలితం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసం ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే దీపదానం అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంటుంది. దీపం జ్యోతి బ్రహ్మ దీపో దీప జనార్దన అంటే జనార్దనుడికి, విష్ణువుకి, కేశవుడికి, హరికి, నారాయణుడికి, శివుడికి ఏ విధంగా భేదభావం లేదని చెప్పడానికి తార్కాణికంగా కార్తీక మాసంలో శాలిగ్రామ దానం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంటుంది. శాలిగ్రామి చిలాచిక్రై భువనాని చతుర్దశ అనేటువంటి శ్లోకపూర్వకంగా మనం దీపదానం కానీ లేదా శాలిగ్రామ దానం ఇచ్చినట్లయితే కనుక పుణ్యఫలాలు సంతరించుకుంటాయి. అదేవిధంగా మనకి ఈ కార్తీక మాసంలో దీపదానంతో పాటు వారి తోచిన విధంగా శాలిగ్రామ దానము, స్వయంభాగదానము, అదేవిధంగా వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఎందువల్ల అంటే కనుక శీతాకాలం కాబట్టి వెచ్చదనం కోసము మనం ఎలా అయితే కనుక ఇంట్లో ఉండి వెచ్చదనం ఎలా పొందుతామో అదేవిధంగా వీరు కూడా బయట ఏదైతే కనుక భేదవాళ్ళకి కానీ లేదంటే బ్రాహ్మణోత్తములకు కానీ వారికి వస్త్రదానం చేసినట్లయితే కనుక మనకి చాలా విశేషంగా పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా పంచరామ క్షేత్రాలు అయితే శివాలయాలు అన్ని చోట్ల కూడా ఈరోజు ప్రత్యేకించి అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నోములు వ్రతాలు కూడా జరిగేటువంటి పౌర్ణమి మహాపర్వం కూడా ఈరోజే. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు విశిష్టత ఏమిటి అంటే కనుక కృత్తికా నక్షత్రంలో కార్తీక పౌర్ణమి యొక్క విశేషం తెలుసుకున్నట్లయితే కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడితో పాటు పరమేశ్వరి అమ్మవారు ఎవరైతే పార్వతీదేవి ఉంటుందో ఆ పార్వతీదేవి ఈనాడు ఉపవాసం ఉండి తన భర్తని రక్షించుకోవడం కోసం, సౌభాగ్యాన్ని చేకూరడం కోసము, ఏదైతే సౌభాగ్యాన్ని పెంపొందించడం కోసం అమ్మవారు కూడా భక్తులతో సమానంగా ఉపవాసం ఉండి జ్వలాతోరణం అనేటువంటిది జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా జ్వలాతోరణాలు పాల్గొని 3 ప్రదక్షిణలు చేసి పల్లకీలో శివుడితో సమేతంగా చేసుకుని ఆ విధంగా తన ఉపవాసాన్ని పరిసమాప్తి చేస్తుంది. అందువల్ల అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఏదైతే కనుక తమ శక్తి కొలది చేసినట్లయితే కనుక ఉపవాస దీక్ష చేసినా లేదంటే దీపదానం చేసినా శాలిగ్రామం చేసినా కార్తీక పౌర్ణమి యొక్క ఫలితం చాలా విశేషంగా కలుగుతుంది. మన గోదావరి జిల్లాలో ఏదైతే పంచరామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు? అమరావతి, దక్షారామము మరియు మనకి సామలకోట, పాలకొల్లు, అదేవిధంగా మనకి చూసిన పంచారామ కుమారభీమం, తర్వాత ఈ భీమవరంలో కూడా అన్ని రకాల పంచరామ క్షేత్రాలు ఉన్నాయి. పంచరామ క్షేత్రాలు అన్నీ కూడా ముఖ్యంగా మనకి అమరావతి మొదలు ఈ మనకి భీమవరము, పాలకొల్లు, తర్వాత మనకి చూసుకున్నట్లయితే కనుక సామర్లకోట మరియు అన్ని రకాల ద్రాక్షారామం కూడా ఈ 5 కూడా పంచరామ క్షేత్రాల్లో చెప్పడం జరుగుతుంటుంది. ఈ పంచరామ క్షేత్రాల్లో విశేషంగా క్షేత్ర దర్శనం చేసినా లేదా నామస్మరణ చేసినా లేదంటే కనుక పూజ చేసుకున్నా దాని ఫలితం చెప్పడానికి అతిశయోక్తి లేదు. అంటే ప్రధానంగా ఈ దీపాలు వదిలేటప్పుడు దంపతులు కావచ్చు, అలాగే పెళ్లి కానీ వాళ్ళకి ఎటువంటి కోరికలు నెరవేరుతాయి? తమ సంకల్పాన్ని బట్టి ధర్మ కార్యాచరణ కోసం ఎవరైతే కనుక ధర్మార్థపరంగా దీపాలు వదిలిపెడతారో వారికి సంకల్పం నెరవేరుతుంది.
చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పుణ్యస్థానాలు ఆచరించిన నేపథ్యంలో ఎటువంటి పుణ్యం కలుగుతుంది, ఎక్కడెక్కడ దేవాలయాలు దర్శించుకుంటే ఎటువంటి పుణ్యం కలుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఏదైతే కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈ యొక్క గోదావరి తీర ప్రాంతం రాజమహేంద్రలో ఉన్నటువంటి పుష్కర ఘాట్ కావచ్చు, కోటిలింగాల రేవుతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు, శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ శివనామ స్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. సోమలకోట, అలాగే సోమలకోట కుమార భీమేశ్వర స్వామి, అలాగే ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామితో పాటు అన్నవరం సత్యదేవిని కూడా దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలని కూడా కిటకిటలాడుతున్నాయని, ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతోనే ప్రత్యేకమైనటువంటి పూజలు, అలాగే కార్తీక స్నానాలు ఆచరించి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా స్వామివారికి అయితే చేస్తే పుణ్యఫలం కలుగుతుందని ఆలయ అర్చకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.